పాలమ్మిన, పువ్వులు అమ్మిన, కాయ కష్టం చేసిన అధ్యక్ష, చెమటొడిచిన, హాస్పిటల్ పెట్టిన, మెడికల్ కాలేజ్ పెట్టిన, పేదలకు సేవ చేసిన, యూనివర్సిటీలు పెట్టిన, స్కాలర్షిప్ మీద పేద పిల్లలకు విద్యని ఇచ్చిన, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మా దేవుడి కేసీఆర్ దయతోటి ఇవాళ కార్మిక శాఖ మంత్రి కూడా అయిన అధ్యక్ష. మా శాఖ అభివృద్ధియే భాగంగా ఆయన ఆశన సాధన కోసం కృషి చేస్తున్న అధ్యక్ష. కానీ నాలాగే మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఛాయ్ అమ్మిండు, సీఎం అయిండు, పిఎం అయిండు అధ్యక్ష. కానీ దురదృష్టం ఏమిటంటే మనం నమ్మినాం అధ్యక్ష ఆయన. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్లో అమ్ముతున్నాడు, మన సింగరేణి సంస్థలు అమ్ముతున్నాడు. ఆయన ఏదొస్తే అది అమ్మటానికే తయారండి. ఆయన ఛాయ్ అమ్మినట్టు అమ్ముతుండే అధ్యక్ష. ఇంత ఘోరం ఎప్పుడు కూడా చూడలేదు అధ్యక్ష. మన తెలుగింటి ఆడపడుచున్నది నిర్మలమ్మ, మన తెలుగువారి కోడలు, అటు పుట్టింటికి ఇటు మెట్టింటికి ఇంత అన్యాయం చేస్తామని మేము ఎప్పుడు ఊహించలేదమ్మా. పెద్ద ఫైనాన్స్ మినిస్టర్ మన ఊర్లోకి వచ్చి కామారెడ్డి కాను రేషన్ షాపుల ముందు వచ్చి ఫోటో దిగిపోతుంది అధ్యక్ష. మీ ఊర్లోనే అధ్యక్ష. ఇంత ఘోరం ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. ఓ సెంట్రల్ మినిస్టర్ నువ్వు, ఇంత ఘోరం మనం చూడలేదు అధ్యక్ష. టిఆర్ఎస్ అంటే చంద్రుడు, బిఆర్ఎస్ అంటే సూర్యుడు. మన ఈ తెలంగాణ గడ్డ ఉద్యమాల అడ్డా అధ్యక్ష. శాంతియుతంగా తెలంగాణ సాధించిన ఆ ఉద్యమ చంద్రుడే ఈనాడు సూర్యుడై ఒక గాంధీజీలాగా, ఒక చగువేర లాగా, ఒక నెల్సన్ మండేలాగా, ఒక సుభాష్ చంద్ర బోస్ లాగా, ఒక భగత్ సింగ్ లాగా బయలుదేరాడు అధ్యక్ష. అప్పటి ఆ చల్లని చంద్రుడు ఆపడమే మీ వల్ల కాలేదు. అప్పటి ఆ చల్లని చంద్రుడినే ఆపడం మీ వల్ల కాలేదు. ఇప్పుడు ఈ మండుతున్న సూర్యుడిని ఆపగలరా? ఆయన కోపాన్ని మీరు చూడగలరా? చూసి తట్టుకోగలరా? కేసీఆర్ దెబ్బకు ఢిల్లీ అబ్బానాలే. చిన్నప్పుడు ఒక సినిమా చూసిన అధ్యక్ష. నేను చాలా సినిమాలు చూసిన అధ్యక్ష. అందులో ఒకటి ముఖద్దర్ కా సికందర్ చూసిన అధ్యక్ష. అందులో అమితాబ్ బచ్చన్ చిన్నగా ఉంటాడు, 8-10 ఏళ్ళు అప్పుడు. అధ్యక్ష వినాలే, మీ బర్త్డే ఇవ్వాలా మీరు బాగా. అయితే అమితాబ్ బచ్చన్ 8-10 ఏళ్ళు ఉంటాడు అధ్యక్ష. అప్పుడు వాళ్ళ తల్లి చనిపోతుంది. సెక్రటరీ గారు డిస్టర్బ్ చేయకండి జరమ్మా అధ్యక్ష. 8-10 ఏళ్ళు ఉంటాడు ఆ బాబు. వాళ్ళ అమ్మ చనిపోతుంది. బుందలగడ్డ కాడ పిల్లాడు ఒక్కడే ఏడ్చుకుంటూ వస్తాడు, నాకు ఎవ్వరు లేరు అని ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. అప్పుడు ఆ బుందలగడ్డల ఒక ఫకీర్ ఆయన వస్తాడు, ఖాదర్ ఖాన్. అప్పుడు వచ్చి, బేటా హుడ్ లేవు, నీకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు, ముందుకు పో, ఎవరికి భయపడకు అని ఒక డైలాగ్ చెప్తాడు అధ్యక్ష. తక్దీర్ తెరే కద్మే రహతో ముకద్దర్ కా భాషా బనేగా అంటాడు అధ్యక్ష. తక్దీర్ తెరే కద్మే రహతో తప్పకుండా నువ్వు గ్యారెంటీగా సీఎం అవుతావు అధ్యక్ష. రామన్న మన సార్ పిఎం అవుతాడు అధ్యక్ష.
మినిస్టర్ గారు ఇంకా ఇంకా నా శాఖ గురించి అధ్యక్ష ఇంకా 3 ఉన్నాయి, దయచేసి అదే కంప్లీట్ ఇంకా నా శాఖ కోసం వచ్చేసిన అధ్యక్ష. 5 ప్రధాన విభాగాలు ఉన్నాయి అధ్యక్ష. అందులో కార్మిక ఉపాధి కల్పన మరియు శిక్షణ కర్మాగారాలు, బాయిలర్సు, కార్మిక బీమా విభాగాలతో పాటు మా కార్మిక సమస్యల పరిష్కారానికి 8 లేబర్ కోర్టులు కూడా ఉన్నాయి అధ్యక్ష. తోపుడు బండి వ్యాపారి, ఇంట్లో పనిచేసే మనిషి, కూలీ నాలి చేసే ప్రతి వ్యక్తికి నుంచి కూడా మొదలు దవాఖానలో, ఫ్యాక్టరీలలో, ఐటీ కంపెనీలలో కార్మికుల కర్షక వేతనాల, జీవుల మరియు ఉద్యోగుల క్షేమమే మా లక్ష్యం అధ్యక్ష. అధ్యక్ష, దేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో మన రాష్ట్రం కార్మిక విభాగం అత్యంత పారదర్శకంగా మరియు ఈజ్ ఆఫ్ డూయింగ్లో బిజినెస్ల అమలులో 3వ స్థానం ఉన్నాం అధ్యక్ష. మా కార్మిక శాఖ ఎప్పటికప్పుడు యూనియన్ మరియు మేనేజ్మెంట్లకు మీటింగ్లకు పెట్టి పారిశ్రామిక విధానాలను కాదు, ఉద్యోగుల ఇతర సమస్యలను కూడా పెద్ద ఎత్తున సాల్వ్ చేస్తున్నాం అధ్యక్ష. ఇప్పటి వరకు 27 లేబర్ లాస్ ప్రకారం మా కార్మిక శాఖ ద్వారా పారిశ్రామిక శాంతి వేతనాలు మరియు భద్రత, సంక్షేమం, పని గంటలు, సెలవులు, తనిఖీలు, బోనసు మరియు గ్రావిటీలు మొదలైన వాటిని అమలు చేస్తున్నాం అధ్యక్ష. మన ప్రియతమ ఐటీ మంత్రి కేటీఆర్ గారి సారథ్యంలో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అత్యంత పారదర్శకంగా టీఎస్ఐ పాస్తో అనుసంబంధం చేశాం అధ్యక్ష. ఈ సంస్కారం వల్ల ఏ వ్యాపారి మరియు యజమాని అయినా మా శాఖలో సులభంగా లైసెన్స్ మరియు రెన్యువల్స్ ఈజీగా చేసుకోవచ్చు అధ్యక్ష. దుకాణాలు మరియు సంస్థలు ఎవరైనా రిజిస్ట్రేషన్ కోసం ఒకే దరఖాస్తు ఫామ్ను అందించడానికి మరియు వాణిజ్య లైసెన్స్ జారీ చేయడానికి లేబర్ డిపార్ట్మెంట్ పోర్టల్ను జిహెచ్ఎంసి, సిడిఎంఏ మరియు పంచాయతీరాజ్ కమిషనర్ వెబ్ పోర్టల్తో అనుబంధం చేశాం అధ్యక్ష. ట్రాన్స్పోర్ట్ మరియు నాన్ ట్రాన్స్పోర్ట్ ఆటో డ్రైవర్లకు, హోంగార్డులకు మరియు జర్నలిస్టులకు మిత్రులకు మరో 5 సంవత్సరాల పాటు 5 లక్షల బీమా పథకాన్ని కూడా ఏడాది ఆగస్టు దాకా పొడిగించాం అధ్యక్ష. ప్రస్తుతం 10,57,205 మంది ట్రాన్స్పోర్ట్ మరియు నాన్ ట్రాన్స్పోర్ట్ ఆటో డ్రైవర్స్, 18,000 మంది హోంగార్డ్స్లు మరియు 20,000 మంది జర్నలిస్ట్ మిత్రులకు కూడా లబ్ధి చేకూరుతుంది అధ్యక్ష. ఈ పథకం తెలంగాణ వచ్చినాకనే మన ప్రియతమ కార్మిక పక్షపాతి కేసీఆర్ గారి ఆదేశానుసారం ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పడానికి ఎంతో గర్వంగా ఉంది అధ్యక్ష. భవన నిర్మాణ మండలిలో రిజిస్టర్ అయిన యాక్టివ్గా ఉన్న భవన కార్మికులకు 13,94,701 మంది అధ్యక్ష. ప్రస్తుతం 9 సంక్షేమ పథకాల ద్వారా భవనం మరియు ఇతర నిర్మాణ కార్మికులకు, అంతేకాకుండా వారిపై ఆధారపడ్డ వారి కుటుంబ సభ్యులకు ఆదుకోవడం జరుగుతుంది అధ్యక్ష. పోయిన సంవత్సరం 52,067 మందికి కార్మికులకు లబ్ధి పొందారు అధ్యక్ష. 381 కోట్ల ఆర్థిక సాయం కూడా అందించారు అధ్యక్ష.